ఉదయం అంతా ఎండ ఎరగదీసింది హైదరాబాద్లో. ఇప్పుడు కాస్త వాన అన్నమాట. మనం అది ఒక బ్రేక్ టైంలో బయటకు వచ్చేసి ఈ చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ మిరపకాయ బజ్జీలు, పునుగులు అదే వేరుగా ఉంటుంది కదా, తింటూ ఉంటారు. దాంట్లో లైట్గా ఒక మిర్చి వేసారు. అయితే మన గుంటూరులో వేసే పర్టికులర్గా ఉల్లిపాయ కోసి అందులో నిమ్మకాయ ఇంకా రకరకాల మసాలా తింటుంటే ఆ టేస్ట్ గురించి నేను చెప్పక్కర్లా, చెప్తుంటే నోరు ఊరిపోద్ది. మన జానీ చేసే మిర్చి మసాలా సోమవారం హైదరాబాద్లో చూపిస్తాను మీకు. మామూలుగా ఉండదు. కనీసం 2 బజ్జీలకి 100 గ్రాములు ఉల్లిపాయలు వేసి ఇస్తాడు ఆయన. ఈ వర్షం పాపం పల్నాడు జిల్లాల్లో విపరీతంగా ఉండి ఉంటాయి అందులో. కానీ మనకి హైదరాబాద్లో కాస్త డిఫరెంట్ అట్మాస్ఫియర్ కదా, అందువల్ల మీకు చూపిస్తాను ఆకాశంలో ఎలా ఉందో చూడండి. మేఘావృతమైందనమాట. ఇలాంటి ఒక చక్కని వాతావరణంలో మేమేం చేస్తాం, ఇదిగో ఇలా పునుగులు జనరల్గా కూడా చేస్తూ ఉంటాం. ఇలాంటి టైంలో ఏంటంటే అసలు వదలం కదా బయటకు వస్తే. గ్యాస్ ట్రబులే ఓంబెప్రజోలు, పెంటప్రజోలు, వాటికి తోడు బజ్జీలు. మామూలుగా ఉంది చల్లని వాతావరణం. కాస్త ఇది అయిన తర్వాత కాఫీకి పడితే పడుతుంది, లేకపోతే లేదు. అంతా మంచి మాస్ మసాలా వాతావరణం అన్నమాట. ఎప్పుడైనా సరే అయితే ఒకటి, తిండి విషయంలో ఒక్కోసారి జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే తిన్నామంటే పరుగు, అందులో సందేహం లేదు. అయితే అందులో కూడా ఏంటంటే అలవాటైన చోటే తినాలి. ఎక్కడ పడితే అక్కడ తిన్నాం అనుకోండి తేడాలు వచ్చేస్తాయి. బట్ ఏదేమైనా కూడా వర్షంతో పాటు ఒక వేడి కాఫీ కానీ ఇలాంటి బజ్జీలు కానీ రుచి చేస్తున్నప్పుడు వచ్చే ఆస్వాదనం వేరు. ఫుడ్ లవర్స్కి బాగా ఇట్లాంటివి ట్రిగ్గర్ అవుతుంటాయి ఇలాంటి అట్మాస్ఫియర్లో. మనం మరీ అంత ఫుడ్ లవర్స్ కాకపోయినా ఈవినింగ్ ఫ్రెండ్స్తో కలిసి, పర్టికులర్గా ఫ్రెండ్స్తో కలిసి, మన బాపట్లో అనుకోండి, బాపట్ల బజ్జీల బావయ్య అంటారు. మా ఫ్రెండ్ వాళ్ళు అయ్యే అంటే మా ఫ్రెండ్ కాకముందే ఆయన పాపులరు. నరసింహారావు అని పాపం చచ్చిపోయాడు. లేకపోతే వాడు ఈ పాటికి బాపట్ల మన గడియార స్తంభం సెంటర్లో అల్లాడిస్తూ ఉండేవాడు. ఆ పునుగులు, బజ్జీలు, గట్టి పకోడీ, మెత్తన పకోడీ, ఆ తర్వాత ఏది మనకి ఒక సోడా, అదంతా ఒక స్ట్రీట్ ఫుడ్ అంటారు కదా. ఇప్పుడంటే హైదరాబాదు చాలా చోట్ల స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ అని వీడియో చేస్తాం. అలాంటివి అప్పుడే ఉండేవి, ఇంకా తగ్గినాయి. బాపట్లలో టవర్ క్లాక్ సెంటర్లో బాదం పాలకి ఫేమస్. 5 రూపాయలు అంత బాదం పప్పు ఎలా వేస్తాడు అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు. ఎప్పటికి కూడా ఉన్నాయి, ఉండకుండా ఏమి లేవు. ఇదిగో ఇలా వీళ్ళు కూడా వచ్చేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తామని చూస్తుంటారు తిండి కోసం. వాళ్ళే కాదు ఎవరైనా సరే ఫుడ్ లవర్స్. మంచి అట్మాస్ఫియరు, యాంబియన్స్ కూడా ముఖ్యం కొంతమందికి అదేం అవసరం. తిండి ఉంటే చాలు. తిండి ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అన్నట్టుగా వేసి పడేస్తూ ఉంటాయి. బట్ ఇలాంటి ఒక మంచి అట్మాస్ఫియర్ కుదిరినప్పుడు వేసి పడేయటమే బజ్జీ కానీ ఇంకోటి కానీ.